కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మంగళవారం నాడు 2024-25 ఆర్థిక సంవత్సరానికి బడ్జెట్ను పార్లమెంటులో ప్రవేశపెట్టారు. దేశంలోని ఇతర రాష్ట్రాల మాదిరిగానే తెలంగాణకు ఎన్డీఏ ప్రభుత్వం మొండి చేయినే చూపించింది. ఒక్కటంటే ఒక్క ప్రాజెక్టు ప్రకటన కూడా చేయలేదు బడ్జెట్లో. దీంతో సాధారణంగానే కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్లు మోదీ సర్కార్పై మండిపడుతున్నాయి. గత 10 ఏళ్ల నుండి తాము వివక్షకు గురవుతూనే ఉన్నామని మాజీ మంత్రి బీఆర్ఎస్ నాయకుడు కేటీఆర్ మోదీపై ధ్వజమెత్తారు. ఇక అసలు విషయానికి వస్తే బీజేపీ రాష్ట్రంలో పాగా వేయాలనుకుంటోంది. ఇటీవల ముగిసిన లోక్సభ ఎన్నికలలో 8 పార్లమెంటు సభ్యుల సీట్లను కూడా సాధించింది బీజేపీ. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లోగా అధికారంలోకి రావాలనుకున్న బీజేపీ తాజా పరిణామాలతో తెలంగాణ ప్రజల ఆగ్రహానికి గురికాక తప్పదా అనే టాక్ వినిపిస్తోంది. ఇప్పుడు స్పెషల్ స్టోరీలో దీనిపై మరింత సమాచారం చూద్దాం. కేంద్ర బడ్జెట్లో తెలంగాణకు మొండి చేయి చూపించింది కేంద్రంలోని మోదీ సర్కార్. ఇక అసలు విషయానికి వస్తే తెలంగాణలో గత దశాబ్ద కాలంగా బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉంది. కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో తెలంగాణకు కేంద్ర ప్రభుత్వం బడ్జెట్లో పెద్దగా కేటాయింపులు చేయలేదు. ఇక బీఆర్ఎస్ పోయి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా అదే సీన్ రిపీట్ అయింది. బడ్జెట్ కేటాయింపుల్లో తెలంగాణకు జరిగిన అన్యాయం గురించి మాజీ మంత్రి బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేటీ రామారావు తీవ్రంగా స్పందించారు. గత దశాబ్ద కాలం నుంచి తాము వివక్షకు గురవుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుతం రాష్ట్రంలో 8 మంది బీజేపీకి చెందిన తెలంగాణ ఎంపీలున్నారు. వారిలో 2 మంత్రులు. ఇంతమంది ఎంపీలు ఉండి కూడా రాష్ట్రానికి నిధులు దక్కించుకోవడంలో ఘోరంగా విఫలమయ్యారని ఆయన బీజేపీ మంత్రులతో పాటు ఎంపీలపై మండిపడ్డారు. బడ్జెట్లో నిర్మలా సీతారామన్ హైదరాబాద్ బెంగళూరు పారిశ్రామిక కారిడార్ అభివృద్ధికి నిధులు తప్ప బడ్జెట్లో మరెక్కడా నిధుల ప్రస్తావన వినిపించలేదు. మోదీ సర్కార్ మరోమారు తెలంగాణ పట్ల వివక్ష చూపించిందని ఆరోపణలు ఎదుర్కొంటోంది. బడ్జెట్లో ప్రకటించిన హైదరాబాద్ బెంగళూరు పారిశ్రామిక కారిడార్ వల్ల రాయలసీమకు ప్రయోజనం కలుగుతుంది తప్ప తెలంగాణకు పెద్ద ప్రయోజనం లేదని కేటీఆర్ బడ్జెట్పై తన అసంతృప్తి వెళ్లగక్కారు. విభజన హామీలు అమలు చేయాలని, రాష్ట్ర అభివృద్ధికి కేంద్రం సాయం చేయాలని, వివిధ ప్రాజెక్టులకు నిధులు మంజూరు చేయాలని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, పలువురు మంత్రులు ఢిల్లీ వెళ్లి పలువురు మంత్రులను కలిశారు. ప్రధానమంత్రి మోదీని రేవంత్ బడేబయ్యా అని సంబోధించినా మోదీ మాత్రం తెలంగాణపై అస్సలు కనికరించలేదు. ఇక బలంగా ఉన్న బీఆర్ఎస్ ను క్రమంగా బలహీనం చేసింది మాత్రం బీజేపీకి చెందిన యాంగ్రీ యంగ్ మ్యాన్ బండి సంజయ్ అని చెప్పుకోవచ్చు. ఆయన అవకాశం దొరికినప్పుడల్లా కేసీఆర్ ను బీఆర్ఎస్ ను ఇరుకున పెట్టారు. ప్రజా వ్యతిరేక విధానాలను ఎప్పటికప్పుడు ఎండగట్టేవారు. రోడ్డుపైకి వచ్చి ధర్నాలు చేసి బీఆర్ఎస్ కు కంటి మీద కొనుక్కు లేకుండా చేశారు. బండి సంజయ్ పై విసిగిపోయిన మాజీ సీఎం కేసీఆర్ ఆయనపై పలు కేసులు మోపి జైలుకు కూడా పంపించారు. పార్టీ సవ్యంగా గాడిలో పడింది అనుకున్న సమయంలో బండి సంజయ్ను తెలంగాణ రాష్ట్ర అధ్యక్ష పదవి నుంచి తప్పించి ఆయన స్థానంలో కిషన్ రెడ్డిని తీసుకువచ్చారు. కిషన్ రెడ్డి విషయానికొస్తే ఆయన మృదు స్వభావి. బండి సంజయ్ మాదిరిగా దూకుడు స్వభావం కలిగిన వారు కాదు. మొత్తానికి బీజేపీ అధిష్టానం బండి సంజయ్ను తప్పించి పెద్ద తప్పే చేసిందని యావత్ తెలంగాణ కోడై కూసింది. బండి సంజయ్ను తప్పించిన తర్వాత తెలంగాణలో బీజేపీ ఫినిష్ అనే టాక్ వినిపించింది. అయితే ఇటీవల ముగిసిన లోక్సభ ఎన్నికల్లో బీజేపీ గణనీయమైన సీట్లు సాధించింది. మొత్తం 17 పార్లమెంటు సీట్లకు గాను బీజేపీ 8 సీట్లు సాధించింది. కాంగ్రెస్ 8, ఎంఐఎం 1 సీటు దక్కించుకున్నాయి. కేసీఆర్ కు చెందిన బీఆర్ఎస్ 1 సీటు కూడా దక్కించుకోలేదు. బీఆర్ఎస్ కు ప్రజల్లో వ్యతిరేకత బీజేపీకి బాగా కలిసొచ్చింది. ఇటీవల ముగిసిన పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీకి బీఆర్ఎస్ పరోక్షంగా సహకరించిందన్న టాక్ కూడా వినిపించింది. ఎలానూ ఓడిపోతామని తెలుసుకున్న బీఆర్ఎస్ బలహీనమైన అభ్యర్థులను నిలబెట్టి తమ క్యాడర్ను కూడా బీజేపీకి మద్దతు తెలపాలని కోరినట్లు పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. దీంతో బీజేపీ బీఆర్ఎస్ ఒక్కటే అన్న సంకేతాలు ప్రజల్లోకి వెళ్లాయి.
బీజేపీ ప్రస్తుతం ఉత్తరాది రాష్ట్రాల్లో బలహీనపడింది. అలాంటి సమయంలో దక్షిణాది రాష్ట్రాల్లో క్రమంగా పుంజుకోవాలనుకుంటోంది. అలాగే దక్షిణాదిన గణనీయమైన సీట్లు సాధించింది. తెలంగాణలో ఏకంగా 8 పార్లమెంటు సీట్లు గెలుచుకుంది. బీజేపీ అధిష్టానం కిషన్ రెడ్డి, బండి సంజయ్కు మంత్రి పదవులు కూడా ఇచ్చింది. వచ్చే శాసనసభ ఎన్నికల నాటికి తెలంగాణలో బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు చేయడం పక్కా అనే స్థాయికి బీజేపీ అధిష్టానం ధీమాగా ఉంది. మరి అలాంటి సమయంలో కేంద్ర ప్రభుత్వం తెలంగాణకు కొంత నిధులు కేటాయిస్తే బీజేపీ పట్ల తెలంగాణ ప్రజలు కృతజ్ఞతాభావంతో ఉంటారు. లేదంటే ప్రజల ఆగ్రహానికి గురికాక తప్పదన్న టాక్ తెలంగాణలో సర్వత్రా వినిపిస్తోంది. కేటీఆర్ కూడా బీజేపీ నుంచి 8 మంది ఎంపీలున్నారు. రాష్ట్రానికి నిధులు తేవడంలో ఘోరంగా విఫలమయ్యారు. మోదీ ముందు నిలబడి రాష్ట్రానికి జరిగిన అన్యాయం గురించి అడిగే దమ్ము ధైర్యం లేదని ఎద్దేవా చేశారు. ఇక కాషాయ పార్టీ తప్పు మీద తప్పులు చేసుకుంటూ పోతే భవిష్యత్తులో బీజేపీకి ఇబ్బందులు తప్పవన్నది రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం.